తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాము. పోలీసులు తప్పు చేస్తే దండిస్తారనే కాదు, అదే పోలీసులకి ప్రజల పట్ల ఎంతటి సేవాభావం అండ్ అలానే ఎంతటి బాధ్యత ఉంటుందో మరోసారి నిరూపించుకున్నారు పోలీస్ సిబ్బంది. సో ఇందులో భాగంగా వివరాల్లోకి వెళ్తే కనుక మన జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో పుట్నూరు శంకర్రావు మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబానికి భాస్కర్ ఎస్ఐ గారు మెదడులో వచ్చినటువంటి ఆలోచన ఇంచుమించు 1,58,000 రూపాయల నగదును అయితే కనుక వాళ్ళకి పిల్లల చదువు కోసం అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఒకసారి భాస్కర్ ఎస్ఐ గారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్ పుట్నూరు శంకర్రావు గత 10 రోజుల క్రితం ఈ యొక్క మారికోల్స సమీపంలోని రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్ఎంసీ వాహనం ఏదైతే కాంక్రీట్ మిక్సర్ వాహనం కింద పడి నలిగిపోయి చనిపోవడం జరిగింది. అక్కడ మీరు అంటే దర్యాప్తులో భాగంగా మీ డ్యూటీలో భాగంగా వెళ్ళి చూసేసరికి తన వైఫ్ అండ్ 2 చిన్న పిల్లలతో అయితే తను జీవనం సాగిస్తున్నాడు. ఆ అబ్బాయి చేసేది కూడా ఒక పెయింటర్ జాబ్ చేస్తున్నారు. సో మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా 17వ తారీఖు నైట్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత స్పాట్లోకి వెళ్ళి చూసాక అతను చనిపోయి ఉన్నాడు. అతను కూడా ఎలా అంటే తల మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ తర్వాత కేసులు ఇన్వెస్టిగేషన్ భాగంగా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్టేషన్కి వచ్చేటప్పుడు మా సిఐ గారు, నేను, ఏసీపీ గారు కూడా ఎవరైతే చనిపోయారో అతను తలకు భార్య పిల్లలు కూడా స్టేషన్ రావడం జరిగింది. పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. పిల్లోడు కూడా స్కూల్ యూనిఫామ్లో వచ్చాడు. వస్తూ ఏడ్చుకుంటూ కనిపించాడు. అప్పుడు మా సిఐ గారు, ఏసీపీ గారు అందరూ కూడా ఏంటి ఎవరంటే ఇలా చనిపోయారు సార్, ఇలా సో అండ్ సో అని చెప్తే అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఏంటమ్మా ఏంటి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే, సో ఇలా మా హస్బెండ్ గారు ఇలాగా పెయింటింగ్స్ వర్క్ చేసుకుంటారు సార్, ఇలాగ రీసెంట్గా మేము అక్కడ మారికోల్సి వచ్చాము, ఇక్కడే ఉంటున్నాం సార్, మరి చనిపోయారు సార్ అంటే, మరి ఏంటమ్మా మీ జీవనోపాధి ఏంటంటే మా ఆయన మీద బతకాలి సార్ అన్నారు. చిన్నపిల్లలు ఇద్దరని చెప్పారు. సో అప్పుడు నాకు అనిపించింది అంటే కేసు వరకు నేను న్యాయం చేయగలుగుతాను, కానీ యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఏం చేయాలనే ఉద్దేశంతో నాకున్నటువంటి ఈ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నేను ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను, ఇలాగ అయింది, మనం అందరం హెల్ప్ చేద్దామని చెప్తే నాకున్నటువంటి ఎవరైతే ఫ్రెండ్స్, స్నేహితులు, అలాగే వెల్ విషర్స్ అందరూ కూడా అంటే మంచికి మేము అందరం ఉన్నాము అనుకునే వాళ్ళందరూ కూడా నా వాట్సాప్ స్టేటస్ చూసి వితిన్ 24 అవర్స్లో 1,58,000 పంపించడం జరిగింది. సో అది పంపించారంటే అది నా గొప్పతనం కాదు. ఇప్పుడు ఎవరైతే కష్టం అంటే ఇప్పుడు నవ్వే డేస్లో కూడా సొసైటీలోనే కష్టం అంటే రెస్పాండ్ అయ్యేవారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ అది ఏ విధంగా చేయాలన్నది వాళ్ళకి తెలీదు. సో నేనేంటంటే ఈ మార్గాన్ని ఎంచుకుని ఈరోజు అయితే మేము ఇది ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా సిపి గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే సిపి సార్ ఎవరు వెళ్ళినా సరే వారందరికీ కూడా కష్టం అంటే ఆయనకి అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నారు. సో మాకు ఏదైనా మేము ఇంత ఫ్రీడమ్గా చేయగలుగుతున్నాం అంటే మా పోలీసు ఉన్నతాధికారుల సపోర్ట్తో మేము చేయగలుగుతున్నాం తప్ప, కానీ ఇది సిపి గారు కూడా, ఏసీపీ సార్ కూడా 10 మందికి ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సిఏ గారు కూడా 10 మంది కూర్చొని పెట్టి అంటే ఏదైనా మేము పైన ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీస్ నుంచే మంచి అనేది మేము నేర్చుకుంటున్నాం. సో అందులో భాగంగానే ఇది చేసాం. సార్ ఒక వాట్సాప్ మెసేజ్ ఏదైతే మీ హృదయాన్ని కదిలించిందో ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ రోజుకి ఒక మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉంది. కాకపోతే అది రీచ్ కరెక్ట్గా అయితే కనుక అక్కడ ఉన్నటువంటి బాధితుడికి తగు న్యాయం జరుగుతుంది అనేది మళ్ళీ మీ ద్వారా పోయింది. సార్ ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దీనాది పరిస్థితిలో ఉంది. 1,58,000 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది మాటలైతే కాదు సార్. 1,58,000 అనేది వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ వరకు ఉపయోగపడుతుంది. సబ్సిక్వెంట్గా అవతల వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో అవతల వెహికల్ ఓనర్తో కూడా రిక్వెస్ట్ చేశాను. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ తరఫు నుంచి ఒక 3,20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు అవకాశం ఉన్నంత వరకు 10 మందికి పోలీస్ అంటేనే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మేము యూఆర్ ద పబ్లిక్ సర్వెంట్ కాబట్టి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.